ఒక్క మాట సాగర్ ఒక్క మాట సాగర్ ఒక్క నిమిషం ఆగండి. దయాకర్ గారు ఏమంటారంటే మరి మాకు అధికారం వచ్చింది కదా వాళ్ళ సంగతి మేము చూడాలంటే మీరు పని చేయండి అయ్యా కేటీఆర్ గారు ఇట్లా అంటుండు మరి అని ఆ ఉద్యోగ సంఘాలు లేకపోతే ఐఏఎస్లు ఐపీఎస్ సంఘాలు ఉంటాయి కదా అధికార సంఘాలు గెస్టెడ్ ఆఫీసర్ సంఘాలు వాళ్ళని అడిగి మరి ఏంటి ఇట్లా అంటుండు అని చెప్పి వాళ్ళు అడగండి ఏం సలహా ఇస్తారో. సాగర్ చెప్పు. ఏంటంటే ఇప్పుడు మీరు మాట అన్నారు, మీరు చెప్పింది ఒక రకంగా కరెక్టే, నేను ఒప్పుకుంటాను. ఎందుకంటే విఘ్నత, సహనము ఏది ఉంటా చూసి అవన్నీ మనం కోల్పోకూడదు. నేను కూడా ఐ టు యాక్సెప్ట్, బట్ అట్ వాట్ ఎక్స్టెంట్ అది ఓకేలే. అప్పుడు చట్టపరంగా వెళ్ళాలి, అప్పుడు కూడా చట్టపరంగా వెళ్ళాలి. కొరకల్లారా సముద్రాల్లో తీసుకొస్తా కాదు అప్పుడు కూడా చట్ట ప్రకారం వెళ్ళే. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఏంటి, ప్రధానమంత్రి అయితే ఏంటి, అప్పుడు కూడా చట్ట ప్రకారం వెళ్ళాలా. అంతేగాని నేను పొడుస్తా తుడుస్తా అది కూడా చేయట్లేదు అంటున్నా నేను. అది కూడా చేయడానికి లేదు, ఆ విషయం తెలుసు కాబట్టి ఏపీలో ఏం చేయట్లేదు. రైట్ విఠల్ గారు ఒక 30 సెకండ్స్. ఏంటంటే ఎవరైనా అధికారులతోటి ఉద్యోగులతోటి ఉద్యోగ సంఘాలతోటి మంచిగా ఉన్న వాళ్ళే పవర్ లోకి వస్తారు. అంతే అంతే దట్ ఈస్ కరెక్ట్. ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు ఏ ఉద్దేశం గానీ ఒక మంచి అవకాశం తీసుకున్న ఉద్యోగ సంఘాలతో కూర్చొని నన్ను ముఖ్యమంత్రి అనుకుంటే రేవంత్ గుంపు మేస్త్రి అనే దానికి ఎంత బాగా చెప్పారు. ఒకసారి అది కూడా ప్లే చేస్తా చూడండి ఏమన్నాడు. గుంపు మేస్త్రి తర్వాత కూడా పనులు చేసి పెడతారండి. గుంపు మేస్త్రి ప్లే చేయండి. చాలా మంది నేను గుంపు మేస్త్రినే, చాలా మంది అవహేళన చేస్తారు. నేనేమనుకోను, నేను గుంపు మేస్త్రిని. గుంపు అంతా నాది, గుంపుకు నేను మేస్త్రిని. ఈ గుంపు అంతా నాది, ఈ గుంపు నాది. ఈ గుంపే కదా నా బలము, ఈ గుంపే కదా నా ప్రతిష్ట, ఈ గుంపే కదా నా సంక్షేమాన్ని, నా అభివృద్ధిని ప్రజలకు తీసుకెళ్లేది. పేద ప్రజలకు, మా ప్రభుత్వానికి వారధులు, బ్రిడ్జ్ ఈ గుంపే కదా. అందుకే నేను గుంపు మేస్త్రిని అని చెప్పిన. కొంతమంది గొప్పలు చెప్పుకుంటారు, మేము దొరలమని, మా గడీలు ఉన్నాయని. అట్లాంటి పోకడలు నా దగ్గర ఏం లేవు. సో అది ఉద్యోగుల సమావేశమే. ఆ ఉద్యోగుల సమావేశంలో నాది కార్మిక వర్గం, నాది కర్షక వర్గం, నేను గుంపు మేస్తేనే నన్ను ఎగతాళి చేసినా పర్వాలేదని ఆయన ఓపెన్ గా చెప్పాడు. ఇటువంటి పోకడలు ఉండాలి కానీ అహంకారపు ఇది ఉంటే ఎట్లా. అధికారులతో ఉద్యోగులతో పెట్టుకున్నాడు ఎవడు కూడా ఇన్వాల్వ్ కాడని. కరెక్ట్ చాలా సార్ తర్వాత కూడా పనులు చేసి పెడతారండి. కరెక్ట్. మంచిగా ఉంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళ పనులు అవుతాయి. వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్స్, ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఎన్నికలు నడిపేది వాళ్ళే. ఎన్నికల టైంలో ప్రభుత్వం అంటే వాళ్ళే. జనరల్ ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి నుంచి గ్రామ కార్యదర్శి ప్రభుత్వమే. అంతే కదా, ప్రభుత్వంలో భాగమే ఉద్యోగులు. అది ఇట్లాంటి ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు కాబట్టి మా సార్ 2034 వరకు నేను ముఖ్యమంత్రి. రైట్ ఎనీవే దయాకర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే విఠల్ గారు.